ఈ రోజు మనం బిగ్ బాస్ లోనే ఒక చాలా ఇంపార్టెంట్ అండ్ అట్ ద సేమ్ టైం ఇంపాక్ట్ఫుల్ అయిన ఒక రోల్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అసలు ఎందుకు దాని గురించి మాట్లాడుకోబోతున్నాం అంటే ఆ పోస్ట్ కి ఉన్న పవర్ ని హూస్ట్ చేస్తున్నారు కాబట్టి. బిగ్ బాస్ లో హౌస్ ముందుకు నడవాలంటే బిగ్ బాస్ ఇచ్చే టాస్క్లు ఆడి ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. ఆ టాస్క్లు సక్రమంగా నడవాలంటే దానికి ఒక అంపైర్ కావాలి. ఇదైతే మనం మన వాడుక భాషలో వాడతాం. బట్ బిగ్ బాస్ టెర్మినాలజీలో అయితే సంచాలక్ అని దాని పేరు. ప్రతి సీజన్లో కేవలం వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు సంచాలక్ ఫెయిల్ అయిన సందర్భాలు. కానీ ఈ సీజన్లో బిగ్ బాస్ పుణ్యాన అన్లిమిటెడ్ వల్ల ప్రతి టాస్క్లో విఫలమవుతూ అసలు సంచాలక్ పోస్టు పరువు తీస్తున్నారు సంచాలక్స్. రూల్ బుక్లో రూల్స్ చదివి వాటిని ఇంప్లిమెంట్ చేయలేక నానా యాతనలు పడుతున్నారు. బిగ్ బాస్ ఒకటి చెప్తే దానిలో 10 వెతికి వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యి కంటెస్టెంట్స్ని కన్ఫ్యూజ్ చేసి పక్షపాతంగా వ్యవహరించి ఇలా అన్నీ చేసి ఆ పోస్టు క్రెడిబిలిటీ పోగొడుతున్నారు. దానికి తోడు క్లాన్స్ పెట్టినప్పటి నుంచి గెలిస్తే ఫెయిర్ లేకపోతే అన్ఫెయిర్ అంటూ సంచాలకగా చేసిన వాళ్ళని నెక్స్ట్ వీక్ వరకు గుర్తుంచుకొని వారిని నామినేట్ చేస్తున్నారు. దీనివల్ల సంచాలక్ అంటే మీకో దండం రా బాబు అంటున్నారు హౌస్మేట్స్. ఇదంతా చూస్తున్న ఆడియన్స్ వీకెండ్ రోజు నాగార్జున గారు హౌ టు డూ సంచాలక్ అని క్లాసులు తీసుకుంటే మంచిదని ట్రోల్స్ చేస్తున్నారు. లేకపోతే వీరికి బదులుగా రోబోట్ని పెట్టండి బిగ్ బాస్, వీరి వల్ల టాస్క్లో ఉన్న క్రిస్ప్ పోతుంది అంటున్నారు. ఎలిమినేట్ ది సంచాలక్ బిగ్ బాస్ ప్లీజ్ ఎలిమినేట్ అంటూ SMS రిక్వెస్ట్లు కూడా పెట్టుకుంటున్నారు. ఇక వెళ్లే ముందు ఈ సీజన్లో ఇప్పటి వరకు ది బెస్ట్ సంచాలక ఎవరు చేశారో అండ్ ఇలా మీకు కూడా అనిపించిందో లేదో, ఒకవేళ అనిపిస్తే దీనికి పరిష్కారం ఏమైతే బాగుంటుందో కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి.